స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలో ఆయన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన సాయానికి ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వం 94 కేంద్ర పథకాల నిధులు దారి మళ్లించడాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వీటిని మళ్లీ ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. రాష్ట్ర పర్యటనకు రానున్న ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు సీఎం ఎక్స్లో పోస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు ఒక చరిత్రకారుడు అని, ఆయన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తాను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఒకసారి తప్పుడు లెక్కలతో కేవలం 25 ఓట్లతో ఓటమి చూపించిన తాను మాత్రం రంగా స్ఫూర్తితో పనిచేయడం జరిగిందని చెప్పారు. అందుకే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సాంబమూర్తి రోడ్డు అన్నా క్యాంటీన్ పక్కన గులాబీ తోట ప్రారంభంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు, ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా ధైర్య సాహసాలతో కూడిన వ్యక్తిని, భయం అంటే తెలియని ప్రజానాయకులని అన్నారు. ఆనాడు వివిధ జిల్లాల నుండి పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన పేద ప్రజానికానికి, ఇల్లు లేని వర్గానికి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నటువంటి వారందరికీ పట్టాలు ఇవ్వాలని మహా ఉద్యమం చేసినటువంటి మహానేత వంగవీటి మోహన్ రంగా అని తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులు ఆకతాయిలు రౌడీజం చేస్తూ మహిళలపైన అకృత్యాలు, అత్యాచారాలు చేస్తుంటే వారందరినీ నివారించి నగరం నుండి తరిమికొట్టిన చరిత్ర రంగాదని అన్నారు. కులమతాలకు, రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి ప్రేమాభిమానాలు పొందడమే కాకుండా వారి సమస్యలు పరిష్కారం చేసి ఈనాటికి చిరంజీవిగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత వంగవీటి మోహన్ రంగాని, ఆయన చూపినటువంటి మార్గంలోనే తాను ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక ఏళ్ల నుండి నివాసం ఉంటున్న నివాసితులకు ఇళ్ల పట్టాల కోసం, వాటికి రిజిస్ట్రేషన్ల కోసం కార్యాచరణ రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నానని, ఈ నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రజారంజక పాలనను అందిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుపోతానని తెలిపారు. ఆనాడు రౌడీ ముక్కలు మహిళల మీద దాడులు చేసేవాళ్ళు, మహిళల మీద మానభంగాలు చేసేవాళ్ళు, ఆస్తులు కబ్జా చేసేవాళ్ళు, రౌడీ మూకులు మామూలు వసూలు చేసేవాళ్ళు, ఎన్నిటి మీద కూడా అరాచక శక్తుల మీద పోరాడి ఆఖరికి ఆయన ప్రాణాలను కూడా పోగొట్టుకున్న ఏ రోజు కూడా జంకలేదు. ప్రజల కోసం, ప్రజల మధ్య శాసనసభ్యుడిగా ప్రాణాలు విడిచినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన అనుచరులుగా మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ ఈ నియోజకవర్గంలో 2వ ఎమ్మెల్యే అయిన పేద వర్గాల కోసం పాలక పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నాం, ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రంగా గారి ఆశయాలు భవిష్యత్ తరాలకి తెలియజేసే వరకు కూడా ఆయన ఆశయాలు తీసుకెళ్తాం. ఇవాళ 36 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో పెట్టుకున్నారంటే ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారిని, మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి పనులు, ఆయన ఆత్మస్థైర్యం, ఆయన చిత్తశుద్ధే దానికి కారణం అని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తాం. ప్రజల సమస్యలను ప్రస్తావించాల్సిన వేదిక అసెంబ్లీ అని ముఖ్యమంత్రి చంద్రబాబును చూసే ధైర్యం లేక మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా అంటూ యార్లగడ్డ తనదైన శైలిలో ప్రశ్నించారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో జరిగిన ఓ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రస్తావించాల్సిన వేదిక అసెంబ్లీ అని ముఖ్యమంత్రి చంద్రబాబును చూసే ధైర్యం లేక మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు.
జగన్ ప్రజా దర్బార్ నిర్వహించడం హాస్యాస్పదమని, ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వడం లేదంటూ అసత్యాలు చెప్తున్నారని, జగన్కు మైకు ఇవ్వరేమోనన్న ఫోబియో పట్టుకుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకపోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని, శాసనసభను అవమానించటమేనన్నారు. 1994లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అప్పటి ప్రజాప్రతినిధులు శాసనసభకు వచ్చారని గుర్తు చేశారు. శాసన మండలికి రాజ్యసభ, లోక్సభ వైసీపీ సభ్యులు వెళ్తారు కానీ అసెంబ్లీకి మాత్రం ఎందుకు రారని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారని యార్లగడ్డ వెంకటరావు నిలదీశారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయడానికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సర్వశక్తులు ఒడ్డారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. జగన్ తీరుతో వారి పార్టీ సభ్యులు కూడా బాధపడుతున్నారని, కొత్తగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు శాసనసభను చూస్తామా లేదా అని మదనపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక బూతులు తిట్టే వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలు తిరస్కరించారని, అందుకు ప్రజలను నిందిస్తారా అని మండిపడ్డారు. 1955 నుండి ఇప్పటి వరకు తక్కువ అభివృద్ధి జరిగింది జగన్ ప్రభుత్వంలో కాదా అన్నారు. భాషపై కూడా దాడి చేసిన ప్రభుత్వమని విమర్శించారు. 11 మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఉండేందుకు ప్రజావేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తాకు ఉన్న వేదిక ఒకే ఒకటి అసెంబ్లీ. మనకు అసెంబ్లీకి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. ఇవ్వాలి అనుకోండి పులివెందుల్లో. ఆ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను ఏం చేస్తారనేది నేను ఆసక్తిగా చూస్తున్నా. అంటే సొంత నిధులతో పులివెందుల్లో ఉన్న రోడ్లు డెవలప్మెంటు, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రజా సమస్య అన్నింటినీ పరిష్కరిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పని చేపిద్దాం అనుకుంటే అసెంబ్లీకి అటు పంపుతారు. ఆయన అసెంబ్లీకి రావట్లా, మైక్ ఇవ్వట్లేదని అసత్య ఆరోపణలు చేయడం. అసలు రాకుండా ప్రమాణ స్వీకారం అనేది మైక్ ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాకుండా మైక్ ఇస్తారో ఎవరో అంటే ఫోబియా టైప్లో వస్తే మైక్ ఎవరో వాళ్ళకి వాళ్ళే ఊహించుకుని మానేయటం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద దాడి ఇది. అలాగే ఓటేసిన ప్రజల మీద దాడి, అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహరించడం, శాసనసభను అవమానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా ఇలాంటిది? విజయవాడ నగరంలో ఇళ్లే టార్గెట్గా పలు చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. అతని వద్ద నుంచి 2,22,000 రూపాయల విలువైన బంగారం, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడ నగర శివారు ప్రాంతం ప్రసాదంపాడు రవీంద్ర భారతి స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఇంటిలో దొంగతనం జరిగిందనిచ్చిన సమాచారం మేరకు పటమట పోలీసులు వారు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఫిర్యాది తన కుటుంబ సభ్యులందరూ రాత్రి భోజనం చేసి నిద్రపోయి ఉదయం నిద్రలేచి చూడగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క టవర్ బోల్ట్ను తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్ కబోర్డులో ఉన్న 2 బంగారు నాంతాడులు, 2 జతల బంగారు చెవిదిద్దులు, నగదు 2,22,000 రూపాయలు దొంగతనం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ పోలీసు వారికి బదిలీ చేయడంతో వారు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై గట్టి విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కస్కూరు గ్రామానికి చెందిన కంచర్ల మోహన్ అలియాస్ రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయని తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాంకేతిక పరిజ్ఞానంతో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సో ఆ రక్కీ నిర్వహించేటప్పుడు మనం కొంత అవకాశం ఉంటుంది. ఎవడో కొత్త వ్యక్తి వచ్చి మన ఏరియాలో రక్కీ చేస్తున్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ కానీ మనము చేసుకోగలిగితే బాగుంటుంది. సో దాన్ని బట్టి మనం కొంత దీని మీద ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు డ్రోన్ పెట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా దాని గురించే చేస్తున్నాం. ఫ్యూచర్లో ఈ క్లౌడ్ పెట్రోల్స్లో ఏంటంటే ముఖ్యంగా పగటిపూట క్లౌడ్ పెట్రోల్స్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి పగలు మాత్రమే చూడగలవు కాబట్టి నైట్ విజన్ ఇంకా దీంట్లో రాలేదు కాబట్టి పగలపూట ఒకవేళ ఈ వ్యక్తి ఏదైతే ఉందో మన ప్రాపర్టీ అఫెండర్స్ దీనికి సరిపోలున్నాడా అవి కూడా తొందరలోనే ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ఉపయోగించుకునేసి చేయాలనే ఆలోచన కూడా ఉంది.
సో ఏదేమైనప్పటికీ కొంత వినూత్నంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన, ప్రతి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ప్రతి క్రైమ్ ఇష్యూ కావచ్చు, టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాము. ఖచ్చితంగా నెక్స్ట్ 2025లో క్రైమ్ని ఎలా తగ్గించాలి దాని మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తాం. త్వరలోనే యాన్యువల్ క్రైమ్ మీట్ ప్రెస్ మీట్ కూడా పెట్టినప్పుడు మీకు అందరికీ వివరిస్తాం. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచి ఆయన చేసిన పోరాటాలు అనేకమని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టడంలో మహిళల ఆత్మ గౌరవం కోసం పోరాడారన్నారు. పేదల హక్కుల కోసం పోరాటం చేస్తూనే అసువులు బాసారన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి, జయాంధ్ర జేఏసీ చైర్మన్ జయబాబు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామ్మోహన్ రావు రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ 1980వ దశకంలో పేద, బడుగు, బలహీన దళిత వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని అన్నారు. పొట్ట చేత పట్టుకొని వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చిన పేద ప్రజలకు నగరంలో రౌడీ మూకల నుంచి రక్షణ కల్పించారని తెలిపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచారన్నారు. పేదల హక్కుల కోసం పోరాటం చేస్తూనే అసూలు బాసారన్నారు. ఆయన చేసిన సేవలు ఎవరూ మరవలేనివని తెలిపారు. ఆయన అనుచరులుగా రాజకీయాల్లోకి వచ్చామని, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పాలకపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేశామంటే రంగా అనుచరుడుగా ఆయన స్ఫూర్తి వల్లే సాధ్యమైందన్నారు. ఆ మహానుభావుడి ఆశయాలను కొనసాగిస్తామన్నారు. 36 సంవత్సరాలైనా విజయవాడ నగర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. రాష్ట్రంలోని రంగా గారి అభిమానులు ఎవరు కూడా ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. ఈరోజు కూడా వేలాది విగ్రహాలు మరి రాష్ట్రం మొత్తం పెట్టారంటే మరి ఇవాళ ఏ దురుద్దేశంతో ఆయన్ని చంపారో, ఇవాళకి కూడా 36 సంవత్సరాల తర్వాత కూడా ఆయన అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారంటే మరి అది రంగా గారి యొక్క చరిత్ర అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఆయన అనుచరులుగా రాజకీయాల్లోకి వచ్చాం. 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా మేము పాలకపక్షమైన, అధికార పక్షమైన, అలాగే ప్రతిపక్షమైన మేము ఎప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేశామంటే అది రంగా గారి అనుచరుడిగా వచ్చినటువంటి మరి అలవాటు, లేదంటే రంగా గారి స్ఫూర్తి కొనసాగించడంలో వచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ, ఆ మహానుభావుడి ఆశయాలు, పేద వర్గాలకు అండగా ఉండాలనే ఆశయాల్ని తప్పనిసరిగా కొనసాగిస్తాం. అనంతరం ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పడం అభినందనీయమన్నారు. రంగా ఆశయాలకు వారసుడుగా ఎమ్మెల్యే ఉండటం హర్షణీయమన్నారు. మరి వంగవీటి మోహన రంగా గారు పేరు పెడతామని చెప్పేసి పెట్టించడానికి ఆయన వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియపరచడం నిజంగా రంగా గారి వారసుడిగా మరి ఆయన చెప్పడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఆయన రంగా గారికి వారసుడు అంటే ఆయన కడుపును పుట్టకపోయినా రంగా గారి మరి ఆశయాలకు వారసుడిగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు ఈ రోజున నిర్ణయం తీసుకున్నందుకు పత్రికాముఖంగా మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, రానున్నటువంటి రోజుల్లో కూడా రంగా గారి జయంతులు, వేడుకలు కూడా ఎంతో ఘనంగా మరి జరుపుకుంటామని, ఆ మహానుభావుడు పేద, బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు సామాజిక వర్గమే కాకుండా ఇతర ఈబీసీల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న వారందరికీ కూడా అండగా ఉన్నటువంటి నాయకుడిగా ఆ మహానుభావుడి యొక్క పేరుని పెట్టాలని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియపరుస్తుంది. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప ఆదర్శ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. రాజకీయ చరిత్రలో జైలుగోడల మధ్య ఉండి ప్రజల అభిమానంతో గెలిచిన ఒకే ఒక రాజకీయ యోధుడు వంగవీటి మోహన్ రంగా అంటూ ప్రశంసించారు.
స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం రామవరపాడు పీసీఆర్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూటమి నాయకులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు సమర్పించి ఆయనకు ఘననివాళులర్పించారు. అనంతరం పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోహార్ విఎం రంగ అంటూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వంగవీటి మోహన్ రంగ భౌతికంగా మన మధ్య లేకపోయినా పేదల కోసం ఆయన చేసిన మంచి, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కులమతాలకు అతీతంగా ఆరాధ్య దైవంగా ప్రజలంతా వంగవీటి రంగాన్ని కొలుస్తారని తెలిపారు. రాజకీయ చరిత్రలో జైలు గోడల మధ్య ఉండి ప్రజల అభిమానంతో గెలిచిన ఒకే ఒక్క రాజకీయ యోధుడు వంగవీటి మోహన్ రంగ అన్నారు. వంగవీటి మోహన్ రంగ కలలు కన్న ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పేదల కోసం రంగా చేసిన పోరాటాలను కూటమి నాయకులు స్మరించుకున్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు 1985లో శాసనసభ్యుడిగా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొంది పదవీ కాలం పూర్తిగా పనిచేయకుండానే చనిపోయిన పరిస్థితి. అయినా కూడా ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కని గౌరవం వంగవీటి మోహన్ రంగ దక్కిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయని వ్యక్తికి ఇంకా జయంతులు, వర్ధంతులు చేస్తున్నారంటే అది పేద ప్రజల పట్ల ఆయన బతికిన బతుకు నిదర్శనంగానే భావిస్తున్నా. ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు కాబట్టి ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. ఇవాళకి ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకి రామకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దేశానికి స్వేచ్ఛ, సంపూర్ణ స్వతంత్రాలు కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాటం చేసిన చరిత్ర సిపిఐది అని ఆ పార్టీ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటూ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల కోసం, విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసి లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఏఐటీయూసీ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొని ఏఐటీయూసీ పతాకాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం 1925వ సంవత్సరంలో పార్టీ స్థాపించి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని అన్నారు. ప్రత్యేకంగా తెలుగు గడ్డపై తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా అనే లక్షలాది మంది పీడిత ప్రజలకు విముక్తి కలిగించిందన్నారు. ఆ పోరాటంలో 4,000 మంది తమ ప్రాణాలను అర్పించారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీకి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఈ తరుణంలో రాబోయే కాలంలో దేశంలోని సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్న బీజేపీ విధానాల్ని నిరసిస్తూ దేశ సంపదని పరిరక్షించుకునేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన భవిష్యత్ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందన్నారు. చరిత్రలో అనేక మంది పేద ప్రజలకు తన సహాయాన్ని అందించిన కమ్యూనిస్టు పార్టీ రాబోయే కాలంలో పార్లమెంటు, అసెంబ్లీలో ప్రజల పక్షాన కూడా నిలబడి పోరాటం చేసే అవసరం ఉందన్నారు. కార్మిక హక్కుల కోసం రాబోయేటటువంటి కాలంలో పోరాటాలు సాగించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేడు కార్మిక వ్యతిరేక విధానాలు 70 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి పని హక్కులు కానీ ఇతర హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం నూతన కోడ్లు తీసుకొచ్చి కార్మికులపైన ఉక్కుపాదం మోపేటటువంటి పరిస్థితిలో కార్మికులందరూ కూడా ఏకమై ఎర్ర జెండాల ఆధ్వర్యంలో రాబోయేటటువంటి కాలంలో కార్మికులు మరింత తమ యొక్క హక్కుల్ని సాధించుకునే దశగా ఈ 100 వసంతాల సందర్భంగా కార్మికులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ఈ రోజున ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ పతాకాన్ని ఆవిష్కరించేటటువంటి అవకాశం కలగజేసినటువంటి కార్మికులకు అందరికీ కూడా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో కమ్యూనిస్టు నాయకులు పాల్గొని అసువులు బాసారని అన్నారు. బ్రిటిష్ దొరలకు సలాములు కొట్టిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు నేడు దేశభక్తులమని చాటుకోవటం దారుణమన్నారు. స్వాతంత్రోద్యమంలో కానరాని వారు దేశభక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని రక్తం చిందించినటువంటి, అసువులు బాసినటువంటి చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ దేశం కోసం పోరాడింది. కానీ ఈ ఆర్ఎస్ఎస్ లాంటి కుహనా శక్తులు బ్రిటిష్ దొరలకి
కాళ్ళు మొక్తా బాంచందని వెళ్ళిపోయి మన స్వాతంత్ర సమరయోధులను వాళ్ళకి అప్పగించి మరి దేశద్రోహానికి పాల్పడిన వారు ఈరోజు నిజమైన దేశభక్తుల్లా కనపడతా ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. నిజమైన దేశభక్తులు కాని వాళ్ళేమో దేశభక్తుల్లా చలామణవుతున్నారు, దేశభక్తులేమో దేశభక్తులు కారని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్ట్ పార్టీ విద్యుత్ ఛార్జ్ భారాలను రద్దు చేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలో విద్యుత్ భారాలు మోపామని, అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జనవరి 6వ తేదీ వరకు ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ సిపిఎం కార్యాలయంలో కార్పొరేటర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతో పాటు ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్కు ఆదానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని చంద్రబాబు ఎందుకు రద్దు చేయటం లేదని ప్రశ్నించారు. ఆదాని అంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. డ్రాప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని, ప్రీపెయిడ్ కరెంటు స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రజలపై విధిస్తున్న విద్యుత్ భారాలపై జనవరి 6వ తేదీ వరకు ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత, వివిధ సంఘాల చేత సామూహిక రాయబారాల కార్యక్రమం కూడా చేపట్టాలని సిపిఎంగా మేము నిర్ణయం చేసాం. అలాగే ఈరోజు విజయవాడ నగరంలో ఈ ఆదాని దోపిడీని ఎదుర్కొనేదానికి ప్రజలందరినీ ఐక్యం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ తన విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంఘ పరివార శక్తుల్ని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే, మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలని చేపడుతున్నారు. మేము ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన దేశం యొక్క మరి గొప్పతనం, కులం ఏదైనా మతం ఏదైనా మనమందరం భారతీయులం. ఈ దేశం ఐక్యంగా ముందుకు వెళ్ళేదానికి, భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడేదానికి కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని కోరుతూ, రాజకీయాల్లోకి మతాలను లాగొద్దు, మతం అనేది వ్యక్తిగతం. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా లేని లోటు పూడ్చలేనిది. వంగవీటి మోహన్ రంగాను తాము పవన్ కళ్యాణ్లో చూసుకుంటున్నామని జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ అన్నారు. ఉండవల్లి సెంటర్లో వంగవీటి రంగా విగ్రహం లేకపోవటం బాధాకరమని, ఉండవల్లి గ్రామ ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నామని చెప్పారు. రాబోయే వర్ధంతి సభలోపు రంగా విగ్రహం ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రమేష్, రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాలు నిరాటంకంగా చేస్తున్నారని అన్నారు. పోతురాజు, హరిబాబు, ఉండవల్లి గ్రామ కాపు పెద్దలతో పాటు అన్ని వర్గాల వారి సహకారంతో ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నారని తెలిపారు. వంగవీటి మోహన్ రంగా లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవటం బాధగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వంగవీటి మోహన్ రంగాను తమ నాయకుడు పవన్ కళ్యాణ్లో చూసుకుంటున్నామని తెలిపారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి సెంటర్లో వంగవీటి మోహన్ రంగా విగ్రహం లేకపోవటం బాధాకరమని చెప్పారు. 5 ఏళ్ల క్రిందట రోడ్డు విస్తరణలో విగ్రహం తీయటం జరిగిందని, ఇప్పటికే వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. త్వరలోనే వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి రాధా రంగా మిత్రమండలి నాయకులు గాదె పోతురాజు, ఉప్పు హరిబాబు, ఈపూరి ఆదయ్య, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికీ రంగా గారు లేని లోటు మనం అందరం చూస్తూ ఉన్నాము. మేమందరం ఇప్పుడు రంగా గారిని మా యొక్క పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటూ వస్తున్నాము. కానీ రంగా గారి ఉండవల్లి సెంటర్లో రంగా గారి విగ్రహం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు, పోతురాజు గారు, వీళ్ళందరూ కష్టపడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సభలు చేసుకుంటా ఉంటే గత 5 సంవత్సరాల క్రితం అనుకోని పరిణామాల వల్ల విగ్రహాన్ని తీసేయడం జరిగింది. ఈ రోజు వరకు విగ్రహం లేకపోవడం అనేది నిజంగా ఇది ఉండవల్లి గ్రామ ఆత్మగౌరవ సమస్యగా మేము భావిస్తున్నాము. వచ్చే వర్ధంతి సభ లోపల ఇప్పటికే మేమందరం కమిటీగా ఏర్పడ్డాం. ఉండవల్లి గ్రామ రంగా విగ్రహ ఆవిష్కరణ కమిటీ కింద అందరం పెద్దల సహకారంతో ఏర్పడడం జరిగింది. మళ్ళీ ఈ కమిటీ మీటింగ్ మళ్ళీ మనం స్పీడప్ చేసి ఇంకొక మీటింగ్ పెట్టుకొని త్వరలో
నెక్స్ట్ వర్ధంతి సభ లోపల ఇక్కడ విగ్రహం ఉండవల్లి గ్రామంలో విగ్రహం సాక్షిగా ఈ యొక్క వర్ధంతి సభ జరుపుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తెలిపారు. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన రంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రంగా విగ్రహాలకు దండలు వేసి డ్రామాలు వేయటం కాదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే గన్నవరం విమానాశ్రయానికి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, పార్టీ నేతలు కొలనకొండ శివాజీ, గురునాథం తదితరులు వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా వచ్చిన తర్వాత ఒక విజన్ తీసుకొచ్చారని తెలిపారు. ఆ విజన్ ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బాటలు వేశారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందన్నారు. పేద వర్గాల్లో కానీ యువ వర్గాల్లో కానీ ఆయన పేరు నేటికి కూడా సుస్థిరంగా ఉంది. దానికి ఆయనలో ఉన్నటువంటి మానవతావాదం, కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి, తాను నమ్మినటువంటి వ్యక్తుల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చినటువంటి కారణ జన్ముడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు విజయవాడ నగరంలో ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోటగా ఉండేది. అటువంటి కంచుకోటలో కూడా రంగా గారు వచ్చిన తర్వాత ఒక విజన్ తీసుకొచ్చాడు. ఆ విజన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నేను బతికుండా నేను సరిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారికి వస్తుందని చెప్పిన స్థితప్రజ్ఞుడు వంగవీటి మోహన్ రంగా. ఆయన చెప్పినట్టుగానే 1988 డిసెంబర్ 26న ఆయన హత్య కావింపబడితే 89లో వచ్చినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ మెంబర్లు, శాసనసభ్యులు ఆయన ఫోటో పెట్టుకున్నారు. ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎవరైనా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆనాటి అధ్యక్షులు కూడా వెంకటరావు గారు కానీ లేకపోతే తర్వాత ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు కానీ ఆయన ఫోటో పెట్టి గెలిచారని కూడా ఈ సందర్భంగా మేము చేస్తూ అటువంటి మహోన్నత వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గౌరవించుకుంటుంది. మహానాయకుడు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా, కన్వీనర్గా, కార్పొరేటర్గా, శాసనసభ్యుడిగా విజయవాడ ప్రజానీకానికి, రాష్ట్ర కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఆయన చేసిన సేవలో అందరికీ తెలిసిన విషయమే. ఆయన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి. ఆయన పేరు చెప్పుకొని కూడా అధికారంలోకి వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి. కానీ ఈ 2014 తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కృష్ణా జిల్లాలో వంగవీటి మోహన్ ఒక ప్రాంతానికి ఏదో ఒక ప్రక్క ఈస్ట్ కృష్ణా కానీ వెస్ట్ కృష్ణా కానీ వంగవీటి మోహన్ రంగా జిల్లా పెట్టమని చెప్పి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కదం దొక్కి చలో. పేద పడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన రంగా కుల మత రాజకీయాలకు అతీతమైన గొప్ప నాయకుడని 18వ డివిజన్ టీడీపీ నాయకులు రమేష్ కొనియాడారు. వంగవీటి రంగా నిరుపేదల బలహీన వర్గాలకు అండగా నిలబడి చేసిన పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు. నగరంలోని కృష్ణలంక 18వ డివిజన్ రాణిగారి తోట వద్ద స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. టీడీపీ పార్టీ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు కలిసి వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులు, పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. పేదవాళ్ళ పక్షాన నుండి ఆ రోజు నాడు ప్రాణత్యాగానికి సిద్ధం పడ్డ విఎం రంగా గారిని స్మరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వర్ధంతి నాడు పేదలపాటి పెన్నిది ఎవరంటే విజయవాడకి వెన్ను తెచ్చిన వ్యక్తి మన విఎం రంగా గారు. అలాంటి రంగా గారు వర్ధంతి ఈరోజు ఇక్కడ రాణిగారి తోటలో గోగురు రమేష్ గారు ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఇదిగా ఉంది. పేదలకు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో చీరలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు దుర్గారావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు రంగా అని అన్నారు. రమేష్ మాట్లాడుతూ వంగవీటి రంగా నిరుపేదల బలహీన వర్గాలకు అండగా నిలబడి చేసిన పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రమేష్ స్పష్టం చేశారు. నేను రంగా గారి అభిమాని అండి, వీరాభిమాని కాబట్టి ఆయన చీరలు పంచుతున్నానండి. చీరలు, పళ్ళు పంచుతున్నాను పేదలకి. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను.
మహానటి సావిత్రికి గుర్తింపు కోసం గత 18 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షులు పరుచూరి విజయలక్ష్మి తెలిపారు. మహానటి సావిత్రి సినీ వజ్రోత్సవ వేడుకలు జనవరి 24న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. కళాభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో మహానటి సావిత్రి 43వ వర్ధంతి కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహించారు. కళాక్షేత్రం వద్ద గల సావిత్రి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షులు పరుచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ తాను 18 సంవత్సరాలుగా మహానటి సావిత్రికి గుర్తింపు ఇవ్వాలని పోరాటం చేస్తున్నానని చెప్పారు. తన పోరాట ఫలితంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా చేస్తున్నారని అన్నారు. ముళ్ల రహదారిని పూల రహదారిగా చేశామని అన్నారు. మహానటి సావిత్రి సినీ వజ్రోత్సవ వేడుకలు జనవరి 24న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. అభిమానుల ఆధ్వర్యంలో పండుగల ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, కళాభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సినీ దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ గత 43 ఏళ్ల క్రితం ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగిందన్నారు. పరుచూరి విజయలక్ష్మి ప్రతి ఏటా సావిత్రి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. రహదారి ఎలాంటిదంటే ముళ్ళకంప. ఆ ఒక్కొక్క ముళ్ళు నేను దాసనారాయణరావు గారు స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ముళ్ళు తీస్తూ ఇవాళ ఒక రహదారిని ఎలా వేసామనంటే ఒక పూలదారిగా ఏర్పాటు చేయడం, ఆ పూలదారి మీద రేపటి తరాల వారు కూడా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి అందులో అడుగు తీసి అడుగు వేస్తున్నా చాలా సంతోషంగా ఉంది. నా కళ నెరవేరిందని నేను అనుకుంటున్నాను. సావిత్రి గారి సినీ వజ్రోత్సవ వేడుకలు జనవరి 24 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులందరం కలిసి ఒక పెద్ద పండుగలాగా చేస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం. మహానటి ఆమె లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆమెను గురించి నాకు తెలిసి మన విజయవాడలో పరుచూరి విజయలక్ష్మి గారు స్థాపించక ముందు అంత ప్రాముఖ్యత తెలియదు ఇక్కడ సావిత్రి గారి గురించి. అక్కడి నుంచి ప్రతి వాడవాడకు కూడా మన సావిత్రి గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చాలా విజయవంతంగా జరుపుకుంటూ ఉన్నారు. అలాగే వంగవీటి రంగా గారు ప్రతి ఏడాది గమనిస్తూ ఉంటే ఏడాదికి కూడా మహానటి రంగా మన సావిత్రి గారు కానీ రంగా గారిని గురించి కానీ ఎక్కడ చూసినా కూడా విజయవంతంగా సభలు జరుగుతూ ఉండటం కూడా నిజంగా చాలా గర్విస్తూ ఉన్నాడు. ఒక మహానాయకుడికి ఒక మహానటికి జరగటం. ఈ సావిత్రి కళాపీఠం ద్వారా ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుపుతున్న విజయలక్ష్మి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వికసిత్ భారత్ జాబ్ మేళాలో భాగంగా విజయవాడ మొగల్ రాజ్పురం సిద్ధార్థ స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుగు యువత పశ్చిమ అధ్యక్షులు మాధవ్ తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఎంపీ కేశినేని చిన్ని కృషి చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. యువతను నాశనం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. శనివారం 28వ తారీఖు సిద్ధార్థ స్కూల్ నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మొగల్రాజపురం నందు ప్రతి ఒక్కరు యువకులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ జాబ్ మేళాలో పాల్గొని మన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర సీఎం గారు ముఖ్యమంత్రి ఆదేశాలతో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు వచ్చి నిర్వహించుకొని జయప్రదం చేయాల్సింది కోరుచున్నాం. అదేవిధంగా గత పాలకులు ఉత్తమ మాటలు చెప్పి యువతను మోసం చేసి ఇదేదో నిరుద్యోగ బుద్ధి ఇచ్చేవారో అది కూడా లేకుండా చేసి యువతల్ని నాశనం చేసిన సంగతి అందరూ తెలిసిందే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తుంటే 20 లక్షల ఉద్యోగాలు దశగా తీసుకెళ్తానని చెప్పిన చంద్రబాబు గారు ఆచరణలో పెట్టి ప్రతి పార్లమెంటులో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువకులు కూడా ఎన్టీఆర్ జిల్లాలో కూడా వచ్చి రేపు ఉన్న మొగల్రాజ్పురం సిద్ధార్థ కాలేజ్ స్కూల్లో నందు జరిగే మెగా జాబ్ మేళాకు వచ్చి పాల్గొనాల్సింది కోరుచున్నాం. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు యువతని అదేవిధంగా బుద్ధి చెప్పారు ప్రజలు కూడా, అదే యువతలు బుద్ధి చెప్పింది. 20 లక్షల ఉద్యోగాల దశగా చంద్రబాబు గారు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం కల్పించే దశగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2047 లక్ష్యంగా సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అందులో భాగంగా విజయవాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ శనివారం ఈ నెల 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ ఆవరణలో మొగల్రాజ్పురం నందు మెగా వికసిత్ భారత్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. కావున విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ తెలుగు యువత కోరుకుంటున్నారు.
విద్యాధరపురం చెరువు సెంటర్లో కాపునాడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి రంగా 36వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత పోతన మహేష్ పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి, నమ్మిన పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. వంగవీటి రంగా తమకు ఎప్పటికీ స్ఫూర్తి అని పోతన మహేష్ తెలిపారు. ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలిపిన వ్యక్తి రంగా అన్నారు. వంగవీటి రంగా అందరివాడని, కానీ సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. రంగా ఉద్యమ వారసులుగా తాము అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. వంగవీటి రంగా ఆశయాలను తీసుకువెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారంటూ పోతన మహేష్ విమర్శలు గుప్పించారు. బలవంతులు రాజ్యం ఏలుతున్న ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా గారు విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి, జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలి అని యువరక్తాన్ని మేల్కొల్పి విద్యార్థి సంఘాలను పెట్టి యువకుల్ని బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. అటువంటి గొప్ప వ్యక్తి అందరివాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.